ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను మీ ముందుకి పొట్లకాయ కూర కొబ్బరి వేసి కొబ్బరి మసాలా వేసి చేసినాను. ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. పొట్లకాయలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీకి నేను కొబ్బరి వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు. ఇంకేమీ వేయకూడదు. ఇంకేమీ వేయకూడదు. జస్ట్ మన వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొబ్బరి ఒక ఫుల్ చిప్ప వేసేసుకున్నాను. హాఫ్ చిప్ప ఫుల్ పెద్దది వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం షుగర్ వేస్తాను. షుగర్ వేస్తే ఇంకా టేస్ట్, ఎలాగో తీగా ఉంటుంది, లేదా కొన్ని కమ్మగా ఉంటున్నాయి, లేదా కొన్ని టేస్ట్లెస్ ఉంటాయి. ఇలా కొబ్బరిలో ఇలా మసాలా చేసేటప్పుడు పంచదార వేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఒక టిప్ అనుకోండి, చాలా బాగుంటుంది కూడా. దీన్ని మిక్సీ చేసేసుకుంటాను. వీటిని పోపులో వేసుకునేటప్పుడు చూపిస్తాను. బాండీ పెట్టుకున్నానండి. బాండీలో నేను నూనె వేసుకున్నాను. అలాగే నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసాను. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు పసుపు. అలాగే ఇంగు వేసినాను. మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. కొబ్బరి మసాలా పెట్టి చేస్తున్నాం కదా, సాంప్రదాయమైన కూర కూడా కదా, అందుకని చెప్తున్నాను. ఇంగు వేసేసాను. ఇది బాగా వేగిపోయి, మినపప్పు కానీ శనగపప్పు కానీ బాగా వేగిపోయి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు రెండు ఒకటేసారి వేసేస్తాను. వేసేసి ఇలా కలిపేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే మనం వేసే పేస్ట్లో కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి, ఇక్కడ చూసుకుని మీ కారానికి, అంటే ఇంకా వేరే ఎండు కారం లాంటిది ఏం వేయం కాబట్టి చూసుకుని మీరు కారానికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఇవి ఉల్లిపాయలు మాత్రం నేను ఒక పెద్ద ఉల్లిపాయ పూర్తిగా తరిగేసి వేసేసాను. ఇవి బాగా వేగాలండి. ఒక్కసారి వేగిపోయాక మంచి ట్రాన్స్పరెంట్ అయిపోతాయి కదా, అప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒకసారి ఇలా వేయించుకోవాలి. కొంచెం నూనె పడితే వేసుకోవచ్చండి. ఇది ఒకసారి మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయండి. ఇందాక మనం తీసుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి కొంచెం లేత కొబ్బరి. మనకి ఇలా కొంచెం పేస్ట్ లాగా వచ్చింది. ఎంత వేసుకోవాలో మనం అంత వేసుకోవచ్చు. నేను అందుకే ఏం చేశానంటే కొబ్బరిని మళ్ళీ ఇంకొంచెం తురిమి పెట్టుకున్నాను. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను. అంటే సగం వేస్తాను, సగం తురిమింది వేస్తాను, సగం ఇలాంటి పేస్ట్లా అయినది వేస్తాను. ఎందుకంటే చాలా లేతగా ఉంది. లేతగా ఉన్న మూలాంచి ఏమైందంటే పేస్ట్ అయిపోయింది. అందులో ఏం వేసానో మీకు చెప్పాను కదా, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం షుగర్ వేసి నేను గ్రైండ్ చేశాను చూసారా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఇలా చేసుకుంటే కూడా. మనకి ఎంత కావాలో అంత వేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేసుకుంటాను. దీని పచ్చివాసన పోతుంది. ఇది బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది, రుచి కూడా వచ్చేస్తుంది. దీన్ని కూడా ఒక 2 minutes ఇలా వదిలేస్తానండి. 2 minutes ఇలా వదిలేసాక అప్పుడు మనం పొట్లకాయ ముక్కలు వేసుకుందాం. మసాలా పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. మంచి వాసన వస్తుంది. గుమ్మలాడి చెప్పలేని మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ కొబ్బరి, ఆ పచ్చిమిర్చి, ఆ వెల్లుల్లి కదా, అద్రిపోయింది. సూపర్ ఉంది. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్దవి చాలా పొడుగ్గా ఉన్నవి పొట్లకాయలు నేను వేసేస్తున్నాను కూరలోకి. నేను ఇలా సన్నగా, అంటే ఇలా ఈ షేప్లో వచ్చేటట్టు సర్కిల్ని పెద్ద సర్కిల్ అయితే 4 భాగాలు, చిన్న సర్కిల్స్ అయితే ఇలాగా చిన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఎన్ని చేసుకున్నామో అన్నీ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. 1 నిమిషం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. మొత్తం ఈ కొబ్బరి మసాలాలో ఈ పొట్లకాయ అంతా వెళ్ళిపోవాలి, కలిసిపోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకునే ముందు కొంచెం మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యొక్క వాటర్ వేసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకుని కొంచెం మగ్గాక అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతోంది. మన పొట్లకాయ ముక్కలు బాగా ఉడికిపోతున్నాయి. ఇంకా కొంచెం కసకసమంటున్నాయి. ఇంకొక విడత వదిలేస్తే అయిపోతుంది. మ్యాక్సిమం 60 to 70% ఉడికిపోయి. ఇప్పుడు ఉడికిపోయినప్పుడే మనం ఉప్పు వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మీకు రుచికి తగినంత మీరు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే అవి కొంచెం ఈ ఉప్పు వేసిన మూలంచి తొందరగా ఉడకడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉప్పు వేసేసాను. అంటే 60 to 70% ఉడికాకనే వేసాను నేను. అందుకే మీరు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాక అప్పుడు వేయండి ఉప్పు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టేసుకుని ఒక విడత, అంటే ఒక 2-3 minutes అలా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను.
చాలా సాంప్రదాయమైన కూర అండి. చాలా అంటే చాలా సాంప్రదాయమైన కూర. చాలా విరివిగా చేసుకుంటూనే ఉంటాము. సో బాగా ఉడికిపోయి పొట్లకాయ ముక్కలు బాగా ఉడికిపోయి మంచిగా ఆ కొబ్బరి మసాలాలో బాగా మగ్గిపోయిందేమో, మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మనం ఇందాక నేను ఉప్పు కూడా వేసేసాను కాబట్టి ఇందాక మనం సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేద్దాం. నేను చెప్పాను కదండి చాలా లేతగా ఉంది కొబ్బరి, అందుకే నేను ఇలా సన్నగా తురుముకున్నాను. కొంచెమేమో పేస్ట్లా వేసాను, కొంచెమేమో సన్నగా తురుముకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేస్తాను. మొత్తం ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే ఈ కూరలోకి పట్టేస్తుందండి. ఇలా ఇప్పుడు ఈ కొబ్బరి వేసాక కూడా ఒక నిమిషం మనం వదిలేయాలి. సో దట్ ఆ టేస్ట్, ఆ కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూరకు పట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు, ఒక నిమిషం 2 నిమిషాలు వదిలేద్దామండి. దాని తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి కూర ఎంత అసలు కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. మధ్య మధ్యలో మనకి ఆ కొబ్బరి కనిపిస్తూ, ఆ పోపు, మనం వేసిన కొబ్బరి పేస్ట్, అందులో కొంచెం పంచదార కూడా వేసామేమో, చాలా తీగా కమ్మగా ఉంటుంది. మీకు తెలుసు కదా పొట్లకాయ కూర ఎంత బాగుంటుందో, చాలామందికి ఇష్టం. సో నేను ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలో కూడా సూపర్బ్ ఉంటుంది. చపాతీలోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కూర చేసేసుకున్నారు అనుకోండి, ఎక్కువ పొద్దున్న లంచ్కి అయిపోతుంది, రాత్రి డిన్నర్కి కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఎలాంటి కూర చేసుకోక్కర్లేదు. సో లాస్ట్లో మాత్రం ఒక్కసారి కరివేపాకు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర మాత్రం. సూపర్ కూర. తప్పకుండా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. లాంగ్ వీడియో కదా అని చూడకుండా మానేద్దు, లాంగ్ వీడియో అయినా సరే చూడండి. అలాగే నాకు వ్యూస్ పెంచండి. పక్కనున్న గంట సింబల్ని టప్పీమని కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంత టేస్టీ అయిన కూర అస్సలు వదలొద్దు. బాయ్ అండి.